చిచ్చి ఇన్స్టాగ్రామ్ ఏంట్రా బాబు ఇంత దరిద్రంగా తయారైంది. ఏ సార్ ఏమైంది? ఓపెన్ చేస్తే చాలు 6 ప్రతివత్తులు, అక్కర్లేని చిల్లరేసలేసి పిల్ల నిబ్బాగాళ్ళు, చీడ పురుగుల్లాగి చెమ్మ చెక్కగాళ్ళు. వీళ్ళని చూస్తుంటేనే పిచ్చికొక్క రవ్వపోయిన పిచ్చెక్కినట్టు, వద్దన్న వెనక ద్వారం నుంచి ఎవడో పైప్తో తోస్తున్నట్టు ఒళ్ళంతా వణుకొస్తుందిరా బాబు. అయ్యో సార్, మరి వేళ వీడియో టాపిక్ ఏంటో తెలుసా? ఏంట్రా అది? క్రింజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. మళ్ళీనా? తప్పదా? తప్పితే మన ఛానల్ తప్పిపోద్ది సార్. సర్లే తగలబెట్టు. ఏముందిరా ఆ వీడియోలో? దీనికి ఎందుకు ఎన్ని లైక్స్ కొట్టారు? ఈ రీల్స్ చూసేటప్పుడు బ్రెయిన్ బాత్రూంలో పెడతారేంటి వీళ్ళు? అవును సార్, అక్కర్లేని టాలెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారో నాకు అర్థం కాదు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు వీళ్ళకి అర్థం కారేమో. ఆయన ఎందుకు కొట్టారు అన్ని లైక్స్? ఒక్క రీజన్ చెప్పండి రా. ఒక్కటి కాదు సార్, రెండు పెద్ద రీజన్స్ ఉన్నాయి. అయినా దానికి సిగ్గులేదురా. అవును సార్. సర్లే ఇంకో దరిద్రం పెట్టు. నా పడగ నీడలో ఉన్న నా మనుషుల్ని నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నినా ఏమీ చేయలేవు. మేమేం చేయక్కర్లేదమ్మా. వాళ్ళు నిన్ను ఇలా చూసారంటే నీ పడగ నీడలో ఉండడం కంటే వాళ్ళే ఓ పాకేసుకుని అందులో పడుకుంటాం బెటర్ అనుకుంటారు. నిజంగా ఈవిడ నాగిని అంటారా సార్? నల్లగేదిలా ఉంది, ఇది నాగిని అంటారు. నల్ల పూసలదంట. ఇది నవరత్న ఆయిల్ ప్యాకెట్ మీద ముసలోడు ఉంటాడు కదా, ఆడి పెళ్ళం. ఇది చేసి వింత చేష్టలు చూడడం కన్నా సన్యాసం తీసుకుని సంకనాకపోవడం బెటర్ అనుకున్నాడేమో. కుబ్బుసం విడిచిన పాములా ఎలా మిల్కిలు తిరిగిపోతుందో చూడండి సార్. అయితే వెళ్ళి కర్రతో దాని కాళ్ళు ఇరిచే. ఏంట్రా ఎంతమంది ఉన్నారా మీరు? దోమల దండు కన్నా ఈ చెమ్మచక్కల దండే ఎక్కువ ఉంది సార్ ఇన్స్టాగ్రామ్ లో. వర్షంలో ఏంట్రీ ఈ వయ్యారాలు నీకు? వచ్చిందండి వయ్యారి. పోరా రే బాబు, చేసుకున్నావు ఇన్స్టాగ్రామ్ లో పెట్టకరా ఈ వీడియోలు. నీ వీడియోల వల్ల నా ముక్కుకు జలుబు చేసిందిరా దెంసాలోడా. డాన్స్ ఒకటి మళ్ళీ డొకోటా గడికి. ఆ ఉరుములు పిడుగులు ఏదో వీడి మీద పడిపోతే బాగుంది సార్, మనకి పీడకలలు తప్పేవి. Are you feeling jealous? No ways. Are you jealous? ఒరే పిల్లనే బాస్, చదువుకోకుండా ఈ చూలేంగా ఆస్మే పనులేంట్రా పిల్ల పిత్రేస్. చూలేంగా ఆస్మానా అంటే ఏంటి సార్? అదేరా ఎన్టీఆర్ అదేదో సినిమాలో పాడతారు కదా. దానికి వీడికి సంబంధం ఏంటి సార్? ఆ బీచ్ లో చిప్పులు ఏరుకునేది ఈడే. నీతో నేను తప్ప ఇంకెవరు మాట్లాడినా వాళ్ళ బాబు ఏం చేయాలరా మరి? మూతి కుట్టేసుకోవాలా మాట్లాడకుండా? వీడికి ఈశాన్యం బాగా బలిసింది సార్, కత్తిరించేయాలి. నిన్ను నేను తప్ప ఇంకెవరు చూసినా జెలస్. ఓ పంజే, ఆ అమ్మాయి ముఖానికి గుడ్డ కట్టేసి నువ్వు గంగిరేదిలో కాపలాకైరా పిల్ల హూక. పోయి చదువుకోరా పెచ్చనా కొడక. రే ఏంటి ఏమైంది? ఫిట్స్ వచ్చినట్టుంది సార్ మామకి. ఫిట్స్ కాదురా, తోబ డాన్స్ వచ్చింది, దుల్లగొడుతుంది చూడు. మామకి పెన్షన్ డబ్బులు బాగా ఎక్కువ ఎత్తున్నట్టున్నారు. మందులు కొనుక్కోవడం అనేసి మాలక స్టెప్లు వేస్తుంది చూడు. నేను ఇంటికి వెళ్తున్నా సార్. యారా ఇంత అర్జెంట్ గా? మా మామని ఇంట్లో ఒక్కదానే వదిలొచ్చా సార్. అది రోబో స్టెప్లు వేస్తుందేమో చూసొస్తా ఉండండి. ఈడి పని బాగుందిరా. కూతురు వయసు దాంతో బంగారు కోడి పెట్ట స్టెప్లు వేస్తున్నాడు. వేసేవాడేవాడు, వేయించుకునేవాడేవాడు. వాళ్ళు ఎంత చేసినా చూసేది మనం, కాలేదు మనకే సార్. ఓల్డ్ మ్యాన్ ఫోర్సింగ్ యంగ్ గర్ల్. పద కాయలు పిసుకొని చచ్చిపోదాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.